కడప రవాణా శాఖలో కీచక అధికారి చంద్రశేఖర్ పై వేటు పడింది. మహిళా అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ చర్యలపై మంత్రి రాంప్రసాద్ సీరియస్ అయ్యారు. కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. నిన్న మహిళా ఉద్యోగి పట్ల చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు అతనికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన రవాణా శాఖలో తీవ్ర కలకలం రేపింది. కడప రవాణా శాఖలో కీచక అధికారి చంద్రశేఖర్ పై వేటు పడింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ కడప రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్ గా పనిచేసే చంద్రశేఖర్ రెడ్డి తరచూ కింది స్థాయి మహిళా ఉద్యోగులను వేధించేవాడు, లైంగికంగా వేధింపులకు పాల్పడే అభియోగాలు ఉన్నాయి. సో నిన్న ఈ నేపథ్యంలోనే నేను ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ మహిళా బ్రేక్ ఇన్స్పెక్టర్ పైన వేధింపులకు పాల్పడగా ఇటీవల వరుసగా ఆమె పైన తరచూ వేధింపులకు పాల్పడుతుండగా నిన్న ఆమె ఇంటి దగ్గర ఉన్నప్పుడు భర్త లేని టైంలో అట్లే ఇంటికి వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు తెలిసింది. అయితే ఆమె అప్పుడు చెప్పుకున్న తర్వాత భర్త వచ్చిన తర్వాత ఈ విధంగా అని చెప్పి ఆమె డోర్ తీయకుండా ఉండి భర్తకు ఫోన్ చేయడంతో భర్త వచ్చిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అతనికి దేహశుద్ధి చేసేట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె పోలీస్ కంప్లైంట్లు ఇవ్వకుండా డిపార్ట్మెంట్స్ ఆ శాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది ఇతని పైన. అయితే వెంటనే సంబంధిత మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెంటనే సీరియస్ అయ్యి అతను వెంటనే పక్కన విధులను తొలగించి రాష్ట్ర శాఖ హెడ్ ఆఫీస్ కి అక్కడ రిపోర్ట్ చేసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం అతను రిపోర్ట్ చేసుకుంటాడు. మొత్తం మీద అయితే వెంటనే చర్యలు తీసుకునడంతో తరచు ఇతను గతంలో కూడా వేధింపులకు పాల్పడే ఆరోపణలు ఉన్నాయి.